In the previous class, we have designed simple registration form with all elements of HTML form. In some web pages, embedded PDFs required or embedded videos required. Embedded document are to be displayed within web page. In previous design లో మనం ఒక పీడిఎఫ్ అని పెట్టుకున్నాం యాంకర్ లింక్ ద్వారా. ఆ పీడిఎఫ్ క్లిక్ చేసామనుకోండి నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అయిపోతుంది. ఆ లింక్ ఎవరికైనా దొరికిందనుకోండి యూఆర్ఎల్ ద్వారా సెక్యూర్డ్గా యాక్సెస్ కాదు, ఓపెన్ అయిపోతుంది, ఓపెన్గా యాక్సెస్ అయిపోద్ది. అలా కాకుండా ఏదైనా పీడిఎఫ్ కానీ లేదా ఒక ఇమేజ్ కానీ వితిన్ స్పెసిఫిక్ ఏరియాలోనే ఓపెన్ కావాలని, మన వెబ్ పేజ్లోనే ఓపెన్ కావాలి. అటువంటి కంట్రోల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి కొన్ని ఎంబెడెడ్ ట్యాగ్స్ ఉంటాయి. అవి చాలా వెబ్సైట్లో మనం వాడుతూ ఉంటాం. ఒక వీడియో ప్లే చేయాలన్నా పీడిఎఫ్ వ్యూవర్ అంటాం, పీడిఎఫ్ను ఓపెన్ చేయడానికైనా, లేదా ఒక డాక్ ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఆర్ ఎనీ సింపుల్ ఇమేజ్ ఓపెన్ చేయాలన్నా వితిన్ అవర్ ఫ్రేమ్, వితిన్ అవర్ వెబ్ పేజ్ ఫ్రేమ్ corresponding resource must be opened. These are all called resources. Videos, audio, PDF, doc file, access, Excel file, or images are simply called as resources. సో ఆ రీసోర్సెస్ ఏదైనా మన వెబ్ పేజ్లోనే ఓపెన్ కావాలి తప్ప బయట డైరెక్ట్ లింక్తో ఓపెన్ కాకూడదు. అలాగనప్పుడు అటువంటి రిక్వైర్మెంట్ మనకు ఉన్నప్పుడు ఎంబెడెడ్ చేసుకుంటూ ఉంటాం, ఇక్కడే యాడ్ చేసుకుంటూ ఉంటాం వెబ్ పేజ్లోని. వాటి కోసం యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ వీడియో ట్యాగ్ అని, ఆబ్జెక్ట్ ట్యాగ్, ఎంబెడ్ ట్యాగ్, ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఎలిమెంట్స్. ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో పాపులర్ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఎలిమెంట్ అంటే వీడియో. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో ప్లే చేయాలి, వీడియో ట్యాగ్ ఈజ్ ఎనఫ్. పీడిఎఫ్ వ్యూవర్ కింద పీడిఎఫ్ను ఓపెన్ చేయాలి, ఐ ఫ్రేమ్ ట్యాగ్. ఆల్మోస్ట్ ఆల్ బ్రౌజర్స్ సపోర్ట్స్ ఐ ఫ్రేమ్ ట్యాగ్ as well as video tag. Embed or object tags, some browsers may be supported, may not be supported. సింపుల్ క్లాస్ ఈరోజు ఓన్లీ పీడిఎఫ్లు వాటిలో ఎలా ఎంబెడ్ చేయాలి. ఇప్పుడు మీ గూగుల్ డ్రైవ్లో ఫైల్ ఉంటుంది, ఆ గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్ మన వెబ్సైట్కి ఓపెన్ చేయాలి. లేదా మీకు వెబ్సైట్లో ఒక ఫైల్ ఉంటుంది, ఒక పీడిఎఫ్ ఫైల్ వెబ్సైట్లో ఉంది, మీ వెబ్సైట్లో www.wasnaps.in సంథింగ్ సమ్ html.pdf. ఆ పీడిఎఫ్ పేజ్ని మన వెబ్సైట్లో ఓపెన్ కావాలి. ఫస్ట్ అప్రోచ్ అండ్ డిఫాల్ట్ అప్రోచ్ is anchor link. Through anchor link, you can open any type of file, either image or PDF or Excel or Word or anything. యాంకర్ అనేది ఏంటంటే సెక్యూర్డ్ కాకుండా ఓపెన్ అయిపోద్ది, అవుట్ సైడ్ లింక్ కింద వెళ్ళిపోద్ది. అలా కాకుండా మన వెబ్ పేజ్ ఏరియాలోనే డిస్ప్లే కావాలి. ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకుని విత్ ఇన్ దట్ ఫ్రేమ్ ద కంటెంట్ ఆఫ్ ది పీడిఎఫ్ మస్ట్ బి డిస్ప్లేడ్. సో వాటి యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ సింపుల్ ట్యాగ్స్ మీలో చాలా మంది తెలుసండి. జస్ట్ నేను వాటిని ఎడిటింగ్ చేసి చెప్తున్నాను అంతే. ఇది కనిపిస్తుంది కదండి స్క్రీన్. ఫస్ట్ ట్యాగ్ iframe ట్యాగ్. సింటాక్స్ ఆఫ్ iframe src like img tag attribute src, name of the file name, and width in percentage, height in percentage or pixels. మీకు హాఫ్ కావాలని 50% ఇస్తారండి.
మరి పిక్సెల్స్ బేస్డ్ రిజల్యూషన్ అండ్ ఐఫ్రేమ్ పేర్ ట్యాగ్స్. సింపుల్ ఐఫ్రేమ్ ట్యాగ్ మీరు ఎలా యూజ్ చేస్తూ ఉంటారు? మీరు యాంకర్ ట్యాగ్ డిఫైన్ చేశారు. ఆ యాంకర్ ట్యాగ్‌లో మై రెజ్యూమ్ డాట్ పీడీఎఫ్ అనేది క్లిక్ చేసి పెట్టుకున్నారు. మరి ఓపెన్ మై రెజ్యూమ్ అని చెప్పి బటన్ క్లిక్ చేశారు మీరు యాంకర్ లింక్. ఈ పేజ్ వెళ్ళి నెక్స్ట్ పేజ్‌లోనో లేదా విడిగానో లేదా అదే పేజ్‌లోనో రీఓపెన్ అయిపోతుంది. కంట్రోల్ ఔట్ సైడ్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అలా కాదండి. మీరేదైనా మీ పీడీఎఫ్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ రీజియన్‌లోనే ఓపెన్ కావాలి అదే పేజ్‌లో. అటువంటప్పుడు యాంకర్ లింక్ విత్ ఐఫ్రేమ్ కాంబినేషన్ కంబైన్ చేస్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆల్రెడీ డిజైన్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. W3 స్కూల్స్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. హౌ టు యూజ్. ఇక్కడ కనిపించే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఐఫ్రేమ్ లేదనుకోండి. ఐఫ్రేమ్ లేకుండా యాంకర్ లింక్, హైపర్ లింక్ రిఫరెన్స్ సంథింగ్ టార్గెట్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ నార్మల్. రన్ దిస్ ఫైల్. క్లిక్ w3skills.com because of anchor link is ఓవర్‌రైడ్ అయిపోయిందండి. లేదా మీరు టార్గెట్ ఈక్వల్ టు అండర్‌స్కోర్ బ్లాంక్ ఇస్తే వేరే పేజ్‌లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకున్న ఒక బ్లాక్ దట్ ఈస్ ఐఫ్రేమ్. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు డెమో ఐఫ్రేమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ సోర్స్ ఎగ్జాంపుల్ అండి. బై డిఫాల్ట్ ఐఫ్రేమ్ క్రియేట్ అయినప్పుడు మనకి ఏం కనిపించాలో అది ఇస్తున్నామండి. డిఫాల్ట్. ఆప్షనల్ ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. నేమ్ కంపల్సరీ క్రియ ఐఫ్రేమ్ ఏ అని నేమ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ విడ్త్, హైట్. టైటిల్ ఆప్షనల్. టైటిల్ కావాలంటే టైటిల్ ఇస్తాం. లేకపోతే ఆప్షనల్. ఎండ్ ఐఫ్రేమ్. ఇప్పుడు మనం యాంకర్ లింక్ క్రియేట్ చేసేటప్పుడు ఇంతకుముందు టార్గెట్ ఈక్వల్ టు అండర్‌స్కోర్ బ్లాంక్ ఇచ్చాము ప్రీవియస్ క్లాస్‌లో. టెక్స్ట్ ట్యాబ్‌లో ఓపెన్ కావాలని. అదే విధంగా ఇప్పుడు టార్గెట్ ఈక్వల్ టు ఐఫ్రేమ్ ఏ అన్నాం. ఐఫ్రేమ్ ఏ అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐఫ్రేమ్ ఏ. ఫస్ట్ ఐఫ్రేమ్ అని. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం w3 schools.com అని క్లిక్ చేసారో దెన్ ఇమ్మీడియేట్‌లీ ఓపెన్స్ w3schools.com వెబ్‌సైట్ అండ్ కరస్పాండింగ్ ఐఫ్రేమ్ ఏరియా. మొత్తం w3skills.com అనే వెబ్‌సైట్ ఓపెన్ అయిపోయిందండి. అది ఎక్కడ డిస్‌ప్లే అయిపోతుందంటే ఐఫ్రేమ్ ఏరియా అనే ఏరియాలో డిస్‌ప్లే అవుతుంది. ఇదొకసారి సేవ్ చేద్దామండి. ఇక్కడ ఇంకా ఏమి డిస్‌ప్లే కాలేదండి. ఒక ఐఫ్రేమ్ ఓన్లీ డిజైన్‌ది. ఇప్పుడు మీరు కింద w3 స్కూల్స్ అని ఉందండి. ఇక్కడ కనిపించేటటువంటి కంటెంట్ డెమో ఐఫ్రేమ్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో కంటెంట్ కనిపిస్తుంది. డెమో ఐఫ్రేమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ ఉందనుకోండి. ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ ఈ ఏరియాలో డిస్‌ప్లే అయింది. డిఫాల్ట్. ఒకవేళ ఇది తీసేసారనుకోండి మీరు ఎంప్టీ. బట్ నేమ్ ఈస్ స్పెసిఫైడ్. నేమ్ ఈస్ రిక్వైర్డ్. అండ్ లింక్ విత్ టార్గెట్ ట్యాగ్ ఇన్ యాంకర్ లింక్. సో వెన్ యూ క్లిక్ w3 స్కూల్స్ సేమ్ అదే పేజ్‌లో ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో డిస్‌ప్లే అవుతుంది. మీరు ఇవి యాంకర్ లైన్ పైన పెట్టుకొని ఫ్రేమ్ కింద పెట్టుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్‌ని బట్టి. మీరెప్పుడైనా ఒక పీడీఎఫ్ కానీ, ఒక డాక్ ఫైల్ గానీ, వేరే హెచ్‌టీఎంఎల్ ఫైల్ గానీ, ఒక పేజ్‌లోంచి కింద గానీ, పైకి గానీ, లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గానీ, ఒక పర్టిక్యులర్ ఏరియాలో మనం డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు, ఐ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తుంటాం. ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ ఇన్ ఐ ఫ్రేమ్ నేమ్ యాట్రిబ్యూట్స్
name attribute is required. In corresponding anchor link, target attribute is required. Target and name. These two are interlinked. By default, anchor link, target equal to underscore blank, target equal to underscore self. ఇది ఇస్తాను. ఇది ఫస్ట్ పర్పస్ iframe యూజ్. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పుడు మీకు అన్ని అవుట్పుట్ చూపిస్తాను. సో iframe పర్పస్ to embed any PDF, any file. iframe displays any type of formatted file. అది ఇమేజ్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, డాక్ కావచ్చు, హెచ్టిఎంఎల్ ఫైల్ కావచ్చు, ఎనీ ఫైల్. నెక్స్ట్ అనదర్ ట్యాగ్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే ట్యాగ్ ఎంబెడ్ ట్యాగ్ అని. ఎంబెడింగ్ సేమ్ సింటాక్స్, ఎంబెడ్ ఈక్వల్ టు ఎస్ఆర్సి, ఎగ్జాంపుల్ పీడిఎఫ్. బట్ ఇక్కడ మైమ్ టైప్ చెప్పాలని, మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ మైమ్ టైప్స్ అండ్ అప్లికేషన్ స్లాష్ పీడిఎఫ్, ఇమేజ్ స్లాష్ జేపీజీ, image slash jpeg, application slash docx, and a combination of application slash html slash text. Different combination of MIME types ఉంటాయి. ఇంటర్నెట్లో మనం డేటా ప్రాసెసింగ్ చేసేటప్పుడు MIME types అనేవి, MIME types, పాపులర్ MIME types మీకు తెలిసినవండి ఇవి. బ్రౌజర్ సపోర్టెడ్ MIME types, application text combination, ఇవి లాంగ్వేజ్ రిలేటెడ్. వెబ్సైట్ సంబంధించిన ఇమేజ్ స్లాష్ ఏపీఎన్జీ, యానిమేటెడ్ ఫైల్, జిఎఫ్, జేపీజీ, ఇమేజ్ స్లాష్ పిఎన్జీ. అంటే ఏదైతే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఓపెన్ చేయవలసినటువంటి మైమ్ టైప్ కంపల్సరీ ఇవ్వాలని. పీడిఎఫ్స్ ఓపెన్ చేయాలని పీడిఎఫ్, ఏదైనా ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నా ఫస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్టర్ గెట్ ఇచ్చిన తర్వాత ఎన్క్రిప్టెడ్ టైప్ అని ఇస్తున్నాను. ఎన్క్రిప్టెడ్ టైప్ దగ్గర కంపల్సరీ మల్టీపార్ట్ ఫార్మ్ డాట్ అనే మైమ్ టైప్ లేకపోతే కనుక ఇమేజెస్ కానీ ఏ ఫైల్ అప్లోడ్ కాదండి. మనకి అప్లోడ్ అయిన ఫీలింగ్ అంటే తప్ప సర్వర్ ట్రాన్స్ఫర్ కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మై టైప్స్ ఉంటాయి. వాటిలో ఇక్కడ యూజ్ చేసినటువంటిది అప్లికేషన్ స్లాష్ పీడిఎఫ్, ఎందుకంటే మనం పీడిఎఫ్ అప్లోడ్ చేస్తుంది కాబట్టి. అంటే క్లోజ్ iframe లాగా ఉంటుందండి. అండ్ థర్డ్ పాపులర్ ఆబ్జెక్ట్ ట్యాగ్. పాపులర్ ట్యాగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ట్యాగ్. ఎస్ఆర్సి బదులు డేటా యూజ్ చేసుకుంటాం. అట్రిబ్యూట్ డేటా, data tag, type equal to application slash pdf MIME type, width equal to in pixels or percentage, height equal to in pixels or percentage. ఒకవేళ ఈ పీడిఎఫ్ అనేది లేకపోయినా, పీడిఎఫ్ని సపోర్ట్ చేసేటటువంటి బ్రౌజర్ లేకపోయినా ఆటోమేటిక్గా ఒక మెసేజ్ మనం డిస్ప్లే చేసుకుంటాం. పారాగ్రాఫ్ మెసేజ్లో పెట్టుకుని ఆల్టర్నేటివ్ డైరెక్ట్గా డౌన్లోడ్ ఇస్తుంది యాంకర్ లింక్ ద్వారా. ఆ ఫైల్ ఓపెన్ అయిపోతే కనుక ఇది ఐడి అయిపోతుంది. ఒకవేళ ఫైల్ ఓపెన్ కాలేదని సపోర్ట్ కాకపోతే కనుక ఈ యాంకర్ లింక్ ఆటోమేటిక్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఫెయిల్ అవ్వకుండా. అప్పుడు డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అవుతుందండి. ఈ కాంబినేషన్ పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ట్యాగ్లో ఉన్నటువంటి బెనిఫిట్ సార్ మళ్ళీ చెప్పండి ఇది సార్. ఎక్కువగా యూజ్ చేసుకుంటారు.
ఎక్కువగా మనం ఐఫ్రేమ్ వాడుకుంటే సరిపోతుందండి. ఐఫ్రేమ్ అనేది ఏ ఫైల్ అయినా, ఏ ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఎంబెడెడ్ ట్యాగ్ కానీ, ఆబ్జెక్ట్ ట్యాగ్ కానీ యూజ్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ ట్యాగ్‌లో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే, వితిన్ ఆబ్జెక్ట్ అండ్ ఎండ్ ఆబ్జెక్ట్ ఒకవేళ మీరేదో ఓల్డ్ బ్రౌజర్ ఓపెన్ చేశారండి. ఓల్డ్ గూగుల్ క్రోమ్ ఏదో ఓపెన్ చేశారు. అక్కడ ఆబ్జెక్ట్ ట్యాగ్ సపోర్ట్ కాకపోవచ్చు. ఆబ్జెక్ట్ ట్యాగ్ సపోర్ట్ కానప్పటికీ మన ఫైల్ డౌన్‌లోడ్ అవ్వాలండి. ఆబ్జెక్ట్ ట్యాగ్ ఉంటే వితిన్ ఏరియాలో డిస్‌ప్లే అవుతది. మనం వెబ్ పేజ్‌లో ఒక స్పెసిఫిక్ ఏరియా పెట్టుకున్నాం. విడ్త్ 100%, హైట్ 500 పిక్సెల్స్. అప్రాక్సిమేట్‌లీ హాఫ్ ఆఫ్ ది స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతది. అదే పేజ్‌లో. ఒకవేళ ఆబ్జెక్ట్‌ని సపోర్ట్ చేయలేదనుకోండి ఆ బ్రౌజరు, మన ఫైల్ ఓపెన్ కాదండి. అసలు ఆ ఫైల్ ఉందని చెప్పి యూజర్‌కి తెలియదు. అప్పుడు ఆల్టర్‌నేట్‌గా సింపుల్‌గా ఒక హైపర్ లింక్ రావాలి. డౌన్‌లోడ్ యువర్ ఫైల్. ఆబ్జెక్ట్ ట్యాగ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై కరెంట్ బ్రౌజర్. అప్‌గ్రేడ్ యువర్ బ్రౌజర్ ఆర్ సింప్లీ డౌన్‌లోడ్ బై క్లిక్ హియర్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టుకుంటున్నామండి ఇక్కడ మనం. ఆ మెసేజ్ పెట్టి ఒక యాంకర్ లింక్ యాడ్ చేసాం. ఓపెన్ అయితే ఎంబెడెడ్ ఏరియాలో ఓపెన్ అయిపోతుందండి. ఓ రెక్టాంగిల్ ఏరియాలో ఓపెన్ అయిపోద్ది అదే పేజ్‌లో. సపోర్ట్ కాలేదనుకోండి ఆబ్జెక్ట్ అనేది ఆ బ్రౌజర్ ద్వారా అప్పుడు ఈ హైపర్ లింక్ వస్తుంది మనకి. ఒక యాంకర్ లింక్ ఒకటి క్రియేట్ అవుతుంది. డౌన్‌లోడ్ ద పీడీఎఫ్. మీరు అది క్లిక్ చేస్తే అప్పుడు ఎగ్జాంపులర్ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ పెట్టుకున్నారనుకోండి. నెక్స్ట్ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ ప్రెజెంట్ ఉన్నటువంటి మన యొక్క ఎంబెడ్ కానీ, ఆబ్జెక్ట్ కానీ ఏవి యూజ్ చేయనవసరం లేదండి. గూగుల్ ద్వారా గూగుల్ వ్యూవర్ ఉంది. మైక్రోసాఫ్ట్ లైవ్ ఉంటుందండి. లైవ్ వ్యూవర్. ఈ గూగుల్ వ్యూవర్, మైక్రోసాఫ్ట్ లైవ్ వ్యూవర్ ద్వారా మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఫైల్స్ కానీ, మన గూగుల్ డ్రైవ్‌లో ఉన్నటువంటి ఫైల్స్ కానీ డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే వితౌట్ యూజింగ్ ఎంబెడ్ ట్యాగ్ ఆర్ ఆబ్జెక్ట్ ట్యాగ్ ఆర్ ఐఫ్రేమ్ ట్యాగ్. We can directly open our server side resources. Server side resources may be our website server side resource or shared server side resources. గూగుల్ డ్రైవ్ ఎగ్జాంపుల్. వాటిలోంచి ఎక్కడి నుంచైనా మనం ఓపెన్ చేసుకోవడం కోసం ఇది డైరెక్ట్ అని ఇంక. లోకల్‌గా అవసరం లేకుండా లోకల్ ఫైల్ మెయింటైన్ చేయనవసరం లేకుండా. ఆ కాంబినేషన్ తోటి ఇక్కడ మనం గూగుల్ డాట్ కామ్ అని డాక్స్.గూగుల్.కామ్ అని డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటాం. స్పెసిఫిక్ ఏరియాలో కావాలన్నప్పుడు ఐఫ్రేమ్ సెట్ చేసుకుంటాం. ఒక ఫ్రేమ్‌లో కావాలి అది కూడా వచ్చి. సో, ఐఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఇప్పటి వరకు లోకల్ ఫైల్ నేమ్ ఇచ్చామండి. మన ఫోల్డర్‌లో ఉన్న ఫైల్ ఓపెన్ అయింది. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు హెచ్‌టిటిపి డాట్ గూగుల్.కామ్ వ్యూ అక్కడి వరకు కామన్. యూఆర్ఎల్ ఈక్వల్ టు మీకు రెడ్ కలర్‌లో కనిపిస్తున్నటువంటిది కస్టమైజ్డ్ అని. మరి ఏ ఫైల్ అయితే ఆ ఫైల్. సపోజ్ ఇక్కడ మనకి వాస్నాప్స్ డాట్ ఇన్ అనే ఫైల్‌లో ఉందనుకోండి ఇక్కడ. వాస్నాప్స్ డాట్ ఇన్ స్లాష్ మన ఫైల్ నేము హెచ్‌టిఎంఎల్ అనుకోండి. హెచ్‌టిఎంఎల్.పీడీఎఫ్ అది చేంజ్ చేసుకుంటే చాలండి. ముందున్న డాక్స్.గూగుల్.కామ్ స్లాష్ గూగుల్ జీవ్యూ క్వెషన్ మార్క్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఇదంతా కామన్. హెచ్‌టిటిపిఎస్ వాస్నాప్స్.ఇన్ స్లాష్ రిక్వైర్డ్ ఫైల్ నేమ్ టు బి డిస్‌ప్లేడ్ అండ్ ఎంబెడెడ్ ఈక్వల్ టు ట్రూ. ఇది తీసుకొచ్చి ఐఫ్రేమ్‌లో ఎంబెడ్ చేస్తుందండి. విడ్త్, హైట్ రిమైనింగ్ అన్నీ కామన్. దీని పర్పస్ ఏంటండి? నో నీడ్ టు మెయింటైన్ అవర్ ఫైల్ ఇన్ లోకల్ సిస్టమ్. దీస్ ఫైల్స్ ఆర్ మెయింటైన్డ్ బై ది సర్వర్. అవర్ వెబ్‌సైట్ సర్వర్. ఫ్రమ్ దట్ వెబ్‌సైట్ సర్వర్ ఎన్వైర్న్మెంట్ these files may be opened with the help of Google Viewer under the control of iframe. గూగుల్ వ్యూవర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మైక్రోసాఫ్ట్ వ్యూవర్ కూడా యూజ్ చేసుకుంటాను. మైక్రోసాఫ్ట్ వ్యూవర్‌కి యూఆర్ఎల్ అని view.officeapps.live.com view.officeapps.live.com అనేది ఆ వెబ్‌సైట్ ద్వారా తీసుకొని ఇక్కడ యొక్క ఈ రెడ్‌లో కనిపించింది మన యొక్క సోర్స్ కస్టమైజ్డ్. ఏ ఫైల్ అయితే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తాం.
ఈ బ్లాక్‌లో ఉన్నటువంటిది ఇదంతా కూడా స్టాటిక్ అనేది. ఇది ప్రీడిఫైన్డ్ ఇది. దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన ఫైల్ వెళ్ళి గూగుల్ వ్యూవర్ ద్వారా గాని, మన ఫైల్ తీసుకువెళ్ళి మైక్రోసాఫ్ట్ వ్యూవర్ ద్వారా గాని డిస్‌ప్లే చేసుకోవాలన్నప్పుడు ఈ లింక్స్ యూజ్ చేసుకుంటాను. ఇది మీరు ఐఫ్రేమ్‌లో అయినా పెట్టొచ్చు, ఎంబెడ్‌లో అయినా పెట్టొచ్చు. ఐఫ్రేమ్ ఆర్ ఎంబెడ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేసేటటువంటివి. లోకల్‌లో ఉన్నటువంటి ఫైల్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. అదే విధంగా థర్డ్ పార్టీ దట్ మీన్స్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ వ్యూవర్ ద్వారా కూడా మన ఫైల్స్ సర్వర్‌లో ఉంటే గనక ఓపెన్ చేసుకుంటాను. అది నెక్స్ట్ వీడియోని ప్లే చేయాలనుకున్నాం అనుకోండి. పాపులర్ ట్యాగ్ వీడియో ట్యాగ్. వీడియో ట్యాగ్. లోకల్‌లో ఉన్నటువంటి మన సిస్టమ్‌లో ఉన్నటువంటి ఈ పేజెస్‌ని గాని, మన వెబ్ సర్వర్‌లో ఉన్నటువంటి వీడియో రిలేటెడ్ ఫైల్స్‌ని గాని ప్లే చేయాలన్నప్పుడు వీడియో ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. వీడియో విడ్త్, హైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటో ప్లే వీడియో ప్లే అయిన ఓపెన్ అయిన వెంటనే ఆటో ప్లే అయిపోవాలి. అటువంటిప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వీడియో ట్యాగ్ యొక్క సింటాక్స్ చూస్తే గనక ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆటో ప్లే, మ్యూట్, అన్‌మ్యూట్, కంట్రోల్స్ దీస్ ఆర్ ఆల్ ఆప్షన్స్. సో, సోర్స్ ట్యాగ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఏ వీడియో ప్లే చేయాలన్నా వీడియో అండ్ మైమ్ టైప్ వీడియో ఎంపీ4. అలా కాకుండా ఇంకొక అనదర్ టైప్ ఆఫ్ ఫార్మాటెడ్ వీడియో ఉందనుకోండి. ఆ ఫార్మాటెడ్ వీడియో. అలా కాకుండా అనదర్ టైప్ ఆఫ్ ఫార్మాటెడ్ వీడియో ఉందనుకోండి. సో, ఎన్ని ఫార్మాటెడ్ వీడియోస్ అయ్యి మీ సేమ్ నేమ్‌తో ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి. అలా ఒకటే ఉందనుకోండి, ఒక సోర్స్ ఇవ్వండి. మిగిలిన సోర్స్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. రిమూవ్ చేసేయొచ్చు. ఒకవేళ ఇదేమన్నా సపోర్ట్ కాకపోతే గనక స్మాల్ మెసేజ్ మనం డిస్‌ప్లే అవ్వడం కోసం ఇక్కడ మెసేజ్ తీసుకుంటాడు. అది పారాగ్రాఫ్‌లో పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. పారాగ్రాఫ్ ఇవ్వచ్చండి. డైరెక్ట్. The video tag under video tag source tag is required. Source SRC equal to file name and MIME type. ఆ ఫైల్ ఏ ఫార్మాటెడ్ వీడియో అయితే ఆ ఫార్మాటెడ్ MIME టైప్ కంపల్సరీ ఇవ్వాలండి. కంట్రోల్స్ అనేది ఆప్షనల్. ఇక్కడ మీరు ఆటో ప్లే కావాలంటే ఆటో ప్లే ఇచ్చుకుంటారండి. మ్యూట్ అవ్వాలన్నప్పుడు బై డిఫాల్ట్ మ్యూట్ అవ్వాలంటే మ్యూట్ ఇచ్చుకుంటారు. ఇది ఎనీ లోకల్ మన సర్వర్‌లో ఉన్నటువంటి ఫైల్ గాని, లేదా లోకల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఫైల్ గాని, పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉన్నటువంటి ఫైల్స్‌ని గాని ఓపెన్ చేయాలంటే వీడియోస్ అనే ఫోల్డర్‌లో ఉందనుకోండి. సపోజ్ మెయిన్ ఫోల్డర్‌లో నుంచి వీడియోస్ ఫోల్డర్. అప్పుడు స్లాష్ వీడియోస్ ఇస్తాం. ఆ ఫోల్డర్ ఇక్కడ అసైన్ చేయాలి. సేమ్ రూట్ ఫోల్డర్‌లో ఉందనుకోండి. మన హెచ్‌టీఎంఎల్ పేజ్ ఎక్కడ ఉందో సేమ్ అదే పేజ్‌లో ఇది ఉంది. అటువంటప్పుడు నో నీడ్ టు స్పెసిఫై ఎనీ పాత్. ఆల్ ఆర్ సేమ్ సేమ్ ఫోల్డర్. యూట్యూబ్‌ని ప్లే చేయాలి. ఇప్పుడు పాపులర్ ట్యాగ్ ఎక్కువగా ఐఫ్రేమ్ వాడుకుంటాం. బట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటదండి. ఎస్ఆర్‌సి యూజ్ చేస్తాం. యూట్యూబ్.com ఎంబెడ్ స్లాష్ వీడియో ఐడీ ఉంటుందండి. మీరేదైనా యూట్యూబ్ ప్లే చేశారనుకోండి చివరన ఒక వి ఈక్వల్ టు అని చెప్పి ఒక ఐడీ వస్తదండి. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్ సింబల్ కింద. వి ఈక్వల్ టు ఐడీ. అప్పర్ కేస్, లోయర్ కేస్, నంబర్స్, క్యారెక్టర్స్, లెటర్స్ కాంబినేషన్‌తో. అక్కడ ఉన్నటువంటి ఐడీని కాపీ చేసుకొని ఇక్కడ తీసుకుంటే గనక ఆటోమేటిక్‌గా ప్లే అవుతుందండి. ఇవి ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0, ఎలో ఫుల్ స్క్రీన్ ఇవన్నీ ఐఫ్రేమ్‌లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్. ఐఫ్రేమ్ యాట్రిబ్యూట్స్ అని. ఇప్పుడు అలా కాకుండా వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ కొన్ని యాట్రిబ్యూట్స్ కొన్ని ఆప్షన్స్ మనం ఇవ్వచ్చండి. వీడియో ఐడీ ఇచ్చిన తర్వాత క్వెషన్ మార్క్ ఇచ్చి ఆటో ప్లే ట్రూ, మాక్సిమైజ్ ట్రూ, మ్యూట్ ట్రూ, ట్రూ, ఫాల్స్ 0 ఆర్ 1 ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా వీడియో ప్లే అవుతున్నప్పుడు మ్యూట్ అయ్యి ప్లే అవ్వాలనో, లేదా ఆటో ప్లే అయిపోవాలనో, మీరు మీరు క్లిక్ చేస్తేనే ప్లే అవ్వాలనో, యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడే మాక్సిమైజ్ అయ్యి రావాలని ఈ ఆప్షన్స్ అన్నీ మనకిక్కడ ఉంటాయండి. ఈ లింక్‌లోనే పెట్టుకుంటాం. దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఐఫ్రేమ్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఫ్రేమ్ బార్డర్, ఎలో ఫుల్ స్క్రీన్
మినిమైజ్. సో, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్‌ని ప్లే చేయడం కోసం బెస్ట్ ట్యాగ్ ఐ ఫ్రేమ్. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంటదండి. అన్ని యూట్యూబ్ వీడియోస్ ప్లే అయిపోవు. యూట్యూబ్ ఓనర్స్, యూట్యూబ్ డిజైనర్ ఉంటారు. ఓనర్స్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియోస్. వాళ్ళు మనకక్కడ ఎంబెడ్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఎంబెడ్ అనే ఆప్షన్ టిక్ పెడితేనే ఆ వీడియోస్ వచ్చి మనకిక్కడ ప్లే అవుతాయండి. అంటే వీడియోని క్రియేట్ చేసేటప్పుడు యూట్యూబ్‌లో ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటదండి. ఎంబెడ్ ఆప్షన్ సెట్ చేసి పెట్టాలి. యాక్టివేట్ చేయాలి. అప్పుడు మాత్రం ఆ వీడియోస్ ప్లే అవుతాయి. లేకపోతే వీడియోస్ ప్లే కాకుండా ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తదండి. రిమైనింగ్ వీడియోస్ అన్ని ఐడీ కాపీ చేసుకుంటే మీకు మీ వెబ్‌సైట్‌లోనో, మీ పేజ్‌లోనో ప్లే అయిపోతుంటాయి. ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదండి. ఇక ఇంకో పాయింట్ అండి. క్రియేటివ్ కమర్షియల్స్ సీసీ అని ఉంటది. సీసీ ఉన్న వీడియోస్ మాత్రమే తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో గాని, మీ వెబ్ పేజ్‌లో గాని ప్లే చేయాలి. లేకపోతే ఫైల్ అది మన మీద కేస్ కానీ సూటేస్తా ఉంటారండి. కాపీరైట్స్ వైలేట్ అయినటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. మీరేదైనా వెబ్‌సైట్ ఏదైనా యూట్యూబ్ ప్లే చేస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు సీసీ అని కనిపిస్తదండి. అటువంటి వీడియోస్ తీసుకొచ్చి మీ వెబ్‌సైట్‌లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఇది చూపించండి సార్ ఎగ్జాంపుల్‌గా. చాలా ఉంటాయమ్మా మీరు చూడండి ఒకసారి. మీరు ప్లే చేస్తున్నప్పుడు సీసీ అని కింద కనిపిస్తదండి. ఆ! క్రియేటివ్ సార్. కామర్స్ అవును సార్. అది కాపీ చేసి మీ వెబ్‌సైట్‌లో పెట్టుకోవచ్చు. కానీ మీ వెబ్‌సైట్‌లో గాని, మీ యూట్యూబ్ ఛానెల్‌లో గాని పెట్టేసుకుంటే వాటికొచ్చేటటువంటి క్రెడిట్స్ అన్నీ వాళ్ళకి వెళ్తూ ఉంటాయండి. ఆ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతూ ఉంటాయి. బట్ మీ ఛానెల్ పాపులర్ అవుతదండి. ఆ వీడియోస్ మీ దాంట్లో పెట్టారు కాబట్టి మీ ఛానెల్ పాపులర్ అవుతది. మనీ గాని, క్రెడిట్స్ గాని అవన్నీ కూడా రెస్పెక్టివ్ ఓనర్స్‌కి మాత్రం ట్రాన్స్‌ఫర్ అయిపోతూ ఉంటాయి. సీసీ లేనటువంటిది మన ఛానెల్‌లో గాని, మన వెబ్‌సైట్‌లో గాని ఎక్కడైనా పెట్టామనుకోండి కంపల్సరీ రూల్ వైలేట్ చేసినట్టండి. కాపీరైట్ రూల్ వైలేట్ చేసినట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ప్లే చేసేటప్పుడు. మీ ఛానెల్‌లో పెట్టుకునేటప్పుడు. అనదర్ టైప్ ఆఫ్ చాలా తక్కువ మంది వాడుతుంటారండి. మన దగ్గర ఇది వాడరులండి ఇది నేను చెప్పనవసరం లేదు. ఎక్కువ మంది యూట్యూబే వాడతారు కాబట్టి ఇక్కడ వరకునండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి మీకు ఈ పేజ్ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ ఫోల్డర్ ఉంది. దీంట్లో వీడియో డాట్ ఎంపీ4 అని చెప్పి ఒక వీడియో ఉందండి. వీడియో డాట్ ఎంపీ4 ఇది ఒక్కొక్కటి మీకు చూపిస్తది. వీడియో విడ్త్, హైట్ బై డిఫాల్ట్ పిక్సెల్స్‌లో చూపిస్తదండి పీఎక్స్. కంట్రోల్స్ స్టోర్ ఎంపీ4 ఇక్కడ ఎంపీ4 ఒకటి ఉంది కాబట్టి ఎంపీ4 పెడదాం. తీసాం. మిగిలినవన్నీ కామెంట్ పెట్టేసాను. హెచ్‌టీఎంఎల్ కామెంట్ అనేది. ఒక్కొక్కటి చూపిద్దామండి. F5 ప్రెస్ చేయండి. కంట్రోల్స్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. సింపుల్‌గా మనం వీడియో ట్యాగ్ యూజ్ చేసి ఓపెన్ చేసుకున్నాం. క్లోజ్ అవుతుంది. అదే విధంగా యూట్యూబ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కంట్రోల్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా కంట్రోల్స్ వచ్చేస్తాయా సార్? ఆ! మీరింకా సింటాక్స్ అంతా చూడండి. వీడియో సింటాక్స్ అని టైప్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయండి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ ఐఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఐఫ్రేమ్‌లో యూట్యూబ్.com నుంచి ఎంబెడ్ చేసుకున్నాం. ఈ ఒక ఐడీ తీసుకున్నాం. ఒక వీడియో ఐడీ అని. ఫస్ట్ ఏమొచ్చినప్పటికి వీడియో ట్యాగ్ ద్వారా రన్ అయిందండి. సెకండ్ వచ్చింది యూట్యూబ్ లింక్ తీసుకున్నాం. ఓకే అండి. ఇవి 2 ఎక్కువగా వాడుకునేవి.
మన ఓన్‌దైతే వీడియో వాడండి. యూట్యూబ్ ఛానెల్ తీసుకుంటే గనుక ఐఫ్రేమ్ వాడండి. ఫస్ట్ వీడియో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలా సార్? మనం లోకల్‌లో పెట్టుకుంటున్నాం గదండీ! మీరు లోకల్ ఫైల్ కావాలితే లోకల్ ఫైల్ యూఆర్ఎల్ అయితే యూఆర్ఎల్ ఇవ్వండి. మీ వెబ్‌సైట్‌లో ఏమైనా ఉందనుకోండి, ఆ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి రన్ అవుతూ ఉంటది. ఎక్కువగా వీడియో ట్యాగ్ అనేది అల్ లోకల్‌లో ఉన్నటువంటి ఫైల్స్‌ని ఆపరేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసుకున్నాం. లోకల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే పేజ్ మీద వెబ్‌సైట్‌లో ఉందనుకోండి, అక్కడ మళ్ళీ లోకల్ అవుతది. మన సిస్టమ్ అని థింక్ చేయకండి లోకల్ అంటే. ఈ వెబ్ పేజ్ ఈ సిస్టమ్‌లో ఉంది కాబట్టి, ఇవి ఈ ఈ వీడియోస్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. ఇదే పేజ్ ఒక వెబ్‌సైట్‌లో ఉందనుకోండి, ఒక సర్వర్‌లో ఉన్నట్టు లెక్క. ఆ సర్వర్‌లోని కూడా వీడియో డాట్ జే వీడియో డాట్ ఎంపీ4 అనే ఫైల్ అక్కడ ఉన్నట్టే అండి. సర్వర్‌కి అది లోకల్ అవుతదండి. అటువంటప్పుడు కంప్లీట్ పాత్ ఇవ్వనవసరం లేదు. అలా కాకుండా మీరు లోకల్‌లో ఉండే రిమోట్ ఫైల్ ఏమన్నా మనం యాక్సెస్ చేయాలన్నప్పుడు యూఆర్ఎల్ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మీకు చూపించే ఎగ్జాంపుల్స్ ఎక్కడైనా రన్ అవుతదండి అది. ఇదే తీసుకెళ్ళి వెబ్‌సైట్‌లో పెట్టుకున్నా అది లోకలే. ఇది తీసుకొచ్చి మీ లోకల్ సిస్టమ్‌లో పెట్టుకున్నా ఇది లోకల్ అండి. సింపుల్ ఐఫ్రేమ్ అని పీడీఎఫ్‌ని ఓపెన్ చేయడం కోసం ఐఫ్రేమ్. సైజ్ ఎక్కువ ఎందుకని ఆపొద్దు. థర్డ్ పీడీఎఫ్ అండి. ఇదే పేజ్‌లో ఓపెన్ అవుతుంది చూడండి. ఇదే పేజ్‌లో ఒక పీడీఎఫ్ వ్యూవర్ కింద ఓపెన్ అయ్యి, ఆ పీడీఎఫ్ వ్యూవర్ ఏరియాలో మనం ఓపెన్ చేసినటువంటి పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుందండి. ఫైల్ నేమ్ హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్ అండి. హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్. సో, హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్ అనేది ఇక్కడ ఉంది. హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్‌ని ఇక్కడ మనం లింక్ యూజ్ చేసుకున్నాం. హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్ అని. సో, ఐఫ్రేమ్ ద్వారా ఓపెన్ చేసామండి. ఎంబెడ్ ట్యాగ్ ద్వారా ఓపెన్ చేయడం. ఫోర్త్ టైప్ ఎంబెడ్. సేమ్ అంతేనండి. ఎంబెడ్ ఎస్ఆర్‌సి అని ఉంటదండి. ఎంబెడ్ అయితే ఎస్ఆర్‌సి. ఐఫ్రేమ్ ఈజ్ ఆల్సో ఎస్ఆర్‌సి. ఒక ఆబ్జెక్ట్ అయితేనే డాటా అని ఉంటుంది అట్రిబ్యూట్. ఇక ఎంబెడ్‌కొచ్చేటప్పటికి కంపల్సరీ మైమ్ టైప్స్ చెప్పాలండి. అది ఏ ఫార్మాటెడ్ ఫైల్ మనం ఓపెన్ చేస్తామో ఫైల్. ఫస్ట్ ఇమేజ్ ఎంబెడ్ ద్వారా ఓపెన్ చేస్తుంది. ఎంబెడ్ ఫార్మాట్. 2 ఇంచుమించు ఒకలాగే కనిపిస్తూ ఉంటాయండి. ఎంబెడ్ గాని, ఐఫ్రేమ్ గాని. ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఆబ్జెక్ట్‌లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ డాటా ఈక్వల్ టు ఏ ఫైల్ అయితే కావాలో ఫైల్. మైమ్ ఎక్స్‌టెన్షన్ సైజ్. ఆబ్జెక్ట్‌లో ఇన్ కేస్ ఆబ్జెక్ట్ మనకి లేదా ఫైల్ ఓపెన్ అవ్వట్లేదని ఆబ్జెక్ట్ అనేది సపోర్ట్ కావట్లేదనుకోండి. డౌన్‌లోడ్ దిస్ ఫైల్ అని చెప్పేసేసి వస్తుందండి. ఓపెన్ పీడీఎఫ్ యూజింగ్ ఆబ్జెక్ట్ ట్యాగ్. ఒకవేళ రాంగ్ మైమ్ టైప్ ఇస్తున్నాను. అప్లికేషన్ ఇమేజ్ అని. రాంగ్ టైప్. సో, ఆబ్జెక్ట్ ట్యాగ్ ద్వారా ఓపెన్ చేయమన్నాం. బాటమ్‌లో చూడండి. ఓపెన్ చేయమన్నాం. బట్ రాంగ్ మైమ్ టైప్ ఇచ్చాం. అప్లికేషన్ స్లాష్ ఇమేజ్ రాంగ్. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు కనిపిస్తుందండి. ఇట్ అపియర్స్ యువర్ బస్ డస్ నాట్ సపోర్ట్ పీడీఎఫ్. డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని లింక్ వచ్చిందండి. ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా ఉంది. హెచ్‌టీఎంఎల్ డాట్ పీడీఎఫ్.
ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ ఓపెన్ అవుతుందండి. టార్గెట్ ఇవ్వలేదు కాబట్టి అదే పేజ్‌లో ఓపెన్ అయిపోతుందండి. ఆ ట్యాబ్‌లోనే ఓపెన్ అయిపోతుంది. టార్గెట్ ఇచ్చుంటే నెక్స్ట్ పేజ్‌కెళ్తాను. ఆల్టర్‌నేట్‌గా మనకు కనిపించడం కోసం. లింక్ ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసమండి. పీడీఎఫ్. ఆబ్జెక్ట్ టైప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ టైప్ ఇమేజ్‌ని కూడా ఓపెన్ చేయొచ్చండి. ఆబ్జెక్ట్ టైప్ ఇమేజ్. జస్ట్ అండి పైన పీడీఎఫ్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాం. డాటా ఈక్వల్ టు ఇమేజ్. అప్పుడు మైమ్ టైప్ కంపల్సరీ మార్చాలి. ఇమేజ్ స్లాష్ జేపీఈజీ, జేపీఈజీ. పీఎన్‌జీ అయితే ఇక్కడ పీఎన్‌జీ. బీఎంపీ అయితే బీఎంపీ. ఇలా మనం ఓపెన్ చేసే ఇమేజ్ ఫైల్ ఎక్స్‌టెన్షన్ అనుగుణంగా ఇక్కడ మీరు మైమ్ టైప్ ఇవ్వాలి. అది మిస్ మ్యాచ్ అయిందంటే ఓపెన్ కాదండి. రిఫ్రెష్ దిస్ పేజ్. ఇమేజ్ ఓపెన్ అయిందండి. సేమ్ ఆబ్జెక్ట్ ట్యాగ్. ఇవి ఎక్కువగా వాడుకుంటాం. ఇది ఒకసారి చూడండి. పై కామెంట్ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ మన గూగుల్ డ్రైవ్‌లో ఉందండి. ఎనీ ఫైల్. మేబీ ఎక్సెల్ ఆర్ పీడీఎఫ్ ఆర్ డాక్ ఫైల్. ఎనీ ఫైల్. అది మనం ఓపెన్ చేయడం కోసం ఇక్కడ ఐఫ్రేమ్ యూజ్ చేసి ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఇదంతా కామన్ అండి. drive.google.com ఫైల్ స్లాష్ డి వరకు కామన్. ఆ తర్వాత ఇది ఐడీ ఇస్తుంది. ఇదంతా ఐడీ అండి. స్లాష్ ప్రివ్యూ కామన్. ఈ ఐడీ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు గూగుల్ డ్రైవ్‌కెళ్తారండి. గూగుల్ డ్రైవ్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మీరు ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. చూపిస్తానమ్మా ఒకసారి. ఇది ఎక్కడి నుంచి మనకు ఓపెన్ చేసుకుంటామంటే
చూడమ్మా ఒకసారి. ఇక్కడ ఫైల్ నేమ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ html.pdf. రైట్ క్లిక్, షేర్, కాపీ లింక్. లింక్ ఇక్కడ కాపీ చేస్తున్నానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్టర్ డి అండ్ బిఫోర్ యూ ఏదైతే ఉందో ఇది ఐడి కింద కాపీ చేసుకుంటామండి. సో, మా ఐడిని నేను ఇక్కడ కాపీ చేశాను. ఐడెంటిఫై రిక్వైర్డ్ ఫైల్, రైట్ క్లిక్ అండ్ షేర్, కాపీ లింక్ and take only after d slash and before you, that is id of that file. So copy that id and paste in this area between d and preview. ఇది గూగుల్ డ్రైవ్ నుంచి తీసుకోవడం వస్తుంది. అలా కాకుండా మన యొక్క వెబ్సైట్ ఉంటుందండి వాస్నాప్స్.in. వాస్నాప్స్.in ఒక ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్న html.pdf. అది కావాలంటే సేమ్ సింటాక్స్ అండి. సేమ్ iframe docs.com gview గూగుల్ వ్యూ / URL ఈక్వల్ టు ఇంతకుముందు చూపించాను కదండి https wasnap.in/html.pdf. హియర్ ఎంబెడెడ్ ఈజ్ ట్రూ. మన ఆప్షన్ అసైన్ చేసుకుంటే ఎంబెడ్ ఈక్వల్ టు ట్రూ అని. ఈ 2 ఓపెన్ అవుతాయండి. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. ఫస్ట్ పీడిఎఫ్ డ్రైవ్ లింక్ నుంచి ఓపెన్ చేశానండి. సెకండ్ పీడిఎఫ్ వెబ్‌సైట్ నుంచి ఓపెన్ అయిందండి. డ్రైవ్ లింక్ డాటా అండ్ వెబ్‌సైట్ లింక్ డాటా పీడిఎఫ్ ఫైల్. అనదర్ అప్రోచ్ మైక్రోసాఫ్ట్ కూడా ఆన్‌లైన్ ఆన్‌లైన్ వ్యూవర్ ఉందండి. మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ వ్యూవర్ కూడా మనం డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో లింక్ చేసుకోవచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్. view.officeapps.live.com అనే వెబ్‌సైట్ నుంచండి. ఇదంతా సింటాక్స్ అంతా సేమ్. కానీ మనకి ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో ఆ సోర్స్ నేమ్ ఎస్ఆర్‌సి ఇస్తామండి. రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ కామన్. ఈ live.com ద్వారా డివోసిఎక్స్ కానీ, ఎక్సెల్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చండి. మీరు ఏ ఫైల్ కావాలితే ఆ ఫైల్. ఎక్సెల్ ఫైల్ గాని. ఇవి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఓపెనింగ్ ఎయిదర్ లోకల్ ఫైల్స్ ఆర్ రిమోట్ ఫైల్స్. ఇప్పుడు మీ లోకల్ సిస్టమ్‌లో ఒక ఫైల్ ఉందండి. అది ఓపెన్ చేయాలి. మీకు వెబ్‌సైట్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఫైల్ తీసుకెళ్ళి డ్రైవ్‌లో పెట్టండి గూగుల్ డ్రైవ్‌లో. గూగుల్ డ్రైవ్‌లో పెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి సింటాక్స్ ఫాలో అవ్వండి. ఈ లింక్ యూజ్ చేసుకుంటే గనక మన వెబ్ పేజ్ నుంచి గూగుల్ డ్రైవ్‌లో ఉన్నటువంటి పేజ్ లింక్ అయ్యి ఓపెన్ అవుతుంది. అర్థం కాలేదు సార్. ఆ! హలో! సరిగ్గా అర్థం కాలేదు సార్. మీకు మీ మీ వెబ్‌సైట్ ఉందండి. ఓ పేజ్ ఉంది. మీ ఫైల్ ఏదో లోకల్‌లో ఉందండి ఆ ఫైల్. ఓ పాసిబిలిటీ మీ వెబ్‌సైట్‌లో మీ వెబ్‌సైట్ సర్వర్‌లో పెట్టుకోవచ్చు ఆ ఫైల్. అలా కాకుండా మీరు గూగుల్ డ్రైవ్‌లో పెట్టుకున్నారు. గూగుల్ డ్రైవ్‌లో ఉన్నటువంటి ఆ ఫైల్‌ని మీ వెబ్‌సైట్‌లోంచి ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఈ ఆప్షన్ తీసుకుంటారు గూగుల్ డ్రైవ్ లింక్ ఆప్షన్. అలా కాకుండా మీ వెబ్‌సైట్ ఉంది. మీ వెబ్‌సైట్‌లోనే ఒక ఫైల్ ఉందండి. పీడీఎఫ్. ఆ పీడీఎఫ్‌ని గూగుల్ వ్యూవర్ ద్వారా ఓపెన్ చేయాలనుకున్నారు. అప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు వెబ్‌సైట్ లింక్ అని పెట్టుకున్నాం. దీనికి ఆల్టర్‌నేటివ్‌గా మైక్రోసాఫ్ట్ వ్యూవర్ ద్వారా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందండి. view.officeapps.live.com అనే వెబ్‌సైట్ నుంచి
మన వెబ్‌సైట్ లింక్ పెట్టుకొని, మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పీడీఎఫ్ కానీ, డాక్ ఫైల్ గానీ, ఏదుంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ. ఎక్కువగా మైక్రోసాఫ్ట్ వ్యూవర్ ద్వారా మనం డాక్ ఫైల్, ఎక్సెల్ ఫైల్స్‌ని ఓపెన్ చేసుకుంటామండి. ఒకసారి పీడీఎఫ్ ఇచ్చామనుకోండి, పీడీఎఫ్ మైక్రోసాఫ్ట్ వ్యూవర్ అండి. ఫైల్.కామ్. గూగుల్ వ్యూవర్ ద్వారా మనం పీడీఎఫ్ కానీ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ వ్యూవర్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఇటువంటివి ఉంటాయి కదండీ! అటువంటి ఫైల్స్ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. These are different sources to open either local file or remote file or web server based file or shared file like Google Drive. ఇవి ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఎక్కువగా యూజ్ చేసేదండి వీడియో అండి. వీడియో. యూట్యూబ్స్‌ని ప్లే చేయాలంటే ఐఫ్రేమ్. అది ఏ ఫైల్ అయినా ఓపెన్ చేయడం కోసం ఐఫ్రేమ్. ఎనీ ఫైల్. టు ఓపెన్ ఏ ఫైల్ ఫ్రమ్ shared ఐఫ్రేమ్ విత్ గూగుల్ డ్రైవ్.